హాయ్ విను, మోడీగా నేషన్ ఫస్ట్ అని చెప్పుకుని పాయింట్స్ ఇచ్చే దాంట్లో ఏంటంటే ఎరువులు వాడమన్నారు, ఆర్గానిక్ మెన్యూర్. ఎందుకంటే ఇంపోర్టెడ్ మెన్యూర్, ఫెర్టిలైజర్స్ ఇవన్నిటికి కాస్ట్కి ఇంపోర్ట్ చేసుకోవాలి, మన కరెన్సీ అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. చాలా మంచి దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అసలు ఈ పరిస్థితి ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి ఈ ఫార్మింగ్లోకి తీసుకెళ్ళింది ఎవరు? మీరే అక్కడ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసి ఈ కంపెనీ ఆ కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇచ్చి కెమికల్ ఫ్యాక్టరీస్, తర్వాత ఫెర్టిలైజర్ ప్లాంట్స్ అన్నీ డెవలప్ చేసింది మీరే. అలవాటు చేశారు. మన మొక్కలు కూడా దానికి అలవాటని, మన రైతు కూడా దానికి అలవాటు పడ్డాడు. ఈజీ ఆర్గానిక్ ఫార్మింగ్ మర్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అట్లా ముందు అవి స్టాప్ చేయండి, ఆ కంపెనీ స్టాప్ చేయండి. ఆర్గానిక్ ఫార్మింగ్ని డెవలప్ చేయండి, నేచురల్ ఫెర్టిలైజర్ని డెవలప్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళ సబ్సిడీలు ఇవ్వండి. కంపోస్ట్ తయారు చేయండి, కంపోస్ట్ తయారు చేయడానికి ఉండే పరికరాలను ఇవ్వండి, నేర్పించండి, టెక్నాలజీ డెవలప్ చేయండి, రీసెర్చ్ని ఇవ్వండి. అలా ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది కూడా వస్తుంది. సో మనం పాత పద్ధతిలోకి వెళ్ళడం. సో వీళ్ళంతా ఇవన్నీ చెప్తూ ఉంటారండి, అవ్వదండి. మనమే టెర్రస్ గార్డెన్, టెర్రస్ ఫార్మింగ్, అదేవిధంగా ఉన్నాయి ఇంట్లోనే చిన్న చిన్న ఫార్మింగ్ చేసుకొని మన వెజిటేబుల్స్ మనం గ్రో చేస్తే మన హెల్తీగా ఉంటాం. ఏమంటారు?